Hi friends, this is Dileep Murgan and once again welcome to the new TEDMED channel. Friends, ఎప్పటి నుంచో మీకు నోరు ఊరిస్తున్న ఈ ₹1,00,000 కాన్సెప్ట్ ఈ రోజుకి ఒక కొలిక్కి రాబోతుంది. ఎందుకు అంటే అసలు వెబ్సైట్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఏమేమి ఉండాలి అనేది మొత్తం ఈ రోజు వీడియోలో నేను చెప్పబోతున్నాను అండ్ చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెబ్సైట్ని మనం రెడీ చేయాలి అని అంటే మనకి ఈ 3 స్టెప్స్ చాలా అవసరం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి వెబ్సైట్ బిల్డర్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఫస్ట్ మనకేంటి అని అంటే వెబ్సైట్ బిల్డర్ ప్లాట్ఫామ్ని మనం ఎంచుకోవాలి, అవునా కాదా? సో ఇప్పుడు మనకి వెబ్సైట్ బిల్డర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అంటే సో వెబ్సైట్ని మనం ఎలా బిల్డప్ చేసుకుంటాం అనేది మళ్ళీ అందులో 2 టైప్స్లో డివైడ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కోడింగ్. ఓకేనా, మనం కోడింగ్ ద్వారా మన వెబ్సైట్ని డిజైన్ చేయొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసరికి వెబ్సైట్ బిల్డర్స్ మనకి ఆన్లైన్లో ఉంటే అలా కూడా మనం బిల్డప్ చేసుకోవచ్చు ఒక వెబ్సైట్ ప్లాట్ఫామ్ని. ఓకేనా, సో వెబ్సైట్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం, ఆ తర్వాత కోడింగ్ ద్వారా చేస్తామా బిల్డర్ ద్వారా చేస్తాం అనేది మన ఇష్టం. ఓకేనా, మరి కోడింగ్ అంటే ఏమిటి అంటే సో నేను అందులో 3 చెప్తాను బెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి HTML కోడింగ్ వస్తే మనకి కోడింగ్ ద్వారా చేయొచ్చు. CSS మనకి ఫ్లాష్ అని మనకి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోడింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ కోడింగ్ సాఫ్ట్వేర్స్ యూస్ చేసుకొని మనం వెబ్సైట్ని డెవలప్ చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. అయితే రెండో పద్ధతి ఏంటి అంటే బిల్డర్. వెబ్సైట్ మనకు ఆన్లైన్లో బిల్డప్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి కోడింగ్ స్కిల్స్ లేకపోయినా, మనకి ఎటువంటి C లాంగ్వేజ్, జావా, ఒరాకిల్ ఏం అవసరం లేదు. మీరు వెబ్సైట్ బిల్డర్లోకి వెళ్తే ఆ వెబ్సైటే మీకు జస్ట్ ఒక వెబ్సైట్ని బిల్డప్ చేసి ఇచ్చేస్తుంది. ఆ వెబ్సైట్ ఇంకో వెబ్సైట్ని బిల్డప్ చేసేస్తుంది. అందులో మనకి ఏంటున్నాయనంటే సో ఫస్ట్ వన్ వచ్చేసరికి వర్డ్ ప్రెస్, అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి జూమ్లా, అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి డ్రూపల్. సో ఇప్పుడు వర్డ్ ప్రెస్ కానీ జూమ్లా కానీ డ్రూపల్ కానీ యూస్ చేసి మనం ఒక వెబ్సైట్ని బిల్డప్ చేసేయచ్చు. సో ఇది కూడా మనకి తెలిసిన విషయమే. అయితే వర్డ్ ప్రెస్ మ్యాక్సిమం 56% వరకు కూడా మనకి వరల్డ్ మొత్తం వర్డ్ ప్రెస్నే వాడుతుంది. ఎందుకంటే ఇది చాలా ఈజీ, అర్థం చేసుకోవడం చాలా ఈజీ, అండ్ ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది, 1 క్లిక్ ఇన్స్టాలేషన్ అని చెప్పి ఇలా చాలా రకాల అడ్వాంటేజెస్ అనేవి మనకి వర్డ్ ప్రెస్లో దొరుకుతాయి. కాబట్టి సో ఈ బిల్డర్ మాత్రమే మనం చూస్ చేసుకోవడం మంచిది. ఓకేనా, అదే మనకి కోడింగ్ కావాలి అని అంటే మనం ఎంతో కోడింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఎక్కడైనా చిన్న ఎర్రర్స్ ఉన్నా లేదు అనుకుంటే మీరు ఒక మంచి వెబ్సైట్ని మీరు ఎంత ప్రొఫెషనల్ అయినా ఒక కోడింగ్ యూజ్ చేసి చేయాలి అంటే మీకు ఎలా లేదన్నా ఒక 1 to 2 months పడుతుంది ఒక మంచి వెబ్సైట్. అదే వెబ్సైట్ని మీరు బిల్డర్ యూజ్ చేసుకొని దాదాపుగా ఒక 7 daysలో మీరు మొత్తం వెబ్సైట్ని డిజైన్ చేసి ఇచ్చేయచ్చు. సో మీకు ఇక్కడ టైం సేవ్, బిల్డర్కి కోడింగ్కి అదే మెయిన్. మీకు ఇక్కడ టైం సేవ్ కాకపోతే కోడింగ్లో మనకి తక్కువ ఖర్చు అయితే మనకి ఈ బిల్డర్లో చాలా ఎక్కువ ఖర్చు అవుతుందన్నమాట. ఓకేనా, అందుకనే బిల్డర్ మ్యాక్సిమం కొంతమంది బిల్డర్ వాడతారు, కొంతమంది కోడింగ్ ద్వారా చేస్తారు. సో కోడింగ్ వచ్చే వాళ్ళు అది చూసుకోవచ్చు. మీకు మా కోడింగ్ రాదు సార్, డైరెక్ట్గా వెబ్సైట్ బిల్డ్ చేస్తామంటే వర్డ్ ప్రెస్ కానీ జూమ్లా కానీ డ్రూపల్ కానీ యూజ్ చేసి మీరు మీరు వెబ్సైట్ని డిజైన్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు సెకండ్ దానికి వచ్చేయండి. సో ఓకే, మనం వెబ్సైట్ని అంతా బిల్డప్ చేసేసాం, అంతా హైలైట్గా ఉంది. సో ఇప్పుడు వెబ్సైట్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే డొమైన్ నేమ్, హోస్టింగ్. అసలు డొమైన్ నేమ్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి? ఈ డొమైన్ నేమ్ అనేది www.tedmedtech.com. అంటే ఇక్కడ మధ్యలో ఉన్న ఈ TEDMED TECH కొంచెం చూసారు కదా, ఇది డొమైన్ నేమ్ అనమాట. ఈ డొమైన్ నేమ్ ఏంటి అని అంటే ఇప్పుడు మన పేరు మీద ఒక అడ్రస్, మనకి ఇంటికి రావాలి ఏదైనా లెటర్ అంటే ఏంటి ఉండాలి, అడ్రస్ మనం రాసి పెట్టి ఉండాలి. సో అలానే ఈ యొక్క డొమైన్ నేమ్ అంటే ఒక అడ్రస్. ఓకేనా, సో ఈ అడ్రస్ ఏంటి ఎలా ఉంటుంది అని అంటే సో .com అంటే వరల్డ్ వైడ్ అని, .in అంటే ఇండియాకి సంబంధించిన వెబ్సైట్ అని, .cn అంటే కెనడా ఆర్ చైనా అనుకుంటున్నా, చైనా కానీ ఇలా మనకి .com ఎక్స్టెన్షన్స్, .gov అంటే గవర్నమెంట్కి సంబంధించిన సైట్ అని చెప్పి ఇలా మనకి డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్తో మనకి దొరుకుతాయి. అయితే www అది కామన్. ఎందుకు అంటే అది వరల్డ్ వైడ్ వెబ్లో మీ యొక్క డొమైన్ నేమ్ ఏంటి అంటే tedmedtech.com అంటే ఆల్ ఇండియా వైడ్గా మనకి హోల్ వరల్డ్ వైపు మీరు యాక్సెస్ చేయొచ్చు అండ్ మీరు డెవలప్ చేసుకోవచ్చు. సో అది మనకి .comకి .inకి కొంచెం మనీ కూడా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అంటే మనకి ఇక్కడ 500 దొరికింది అనుకోండి .in, అదే .com వచ్చేసరికి 1000 రూపీస్ ఉండొచ్చు. పర్టికులర్గా ఎలాగే ఉంటుందని చెప్పలేం కానీ అంత ఉండొచ్చు. ఓకేనా, సో డొమైన్ నేమ్ని మనం పర్చేస్ చేయాలి అని అంటే మనకి డిఫరెంట్ ఇవైతే మనకు ఉంటాయి. ఓకేనా, సో అందులో హోస్టింజర్ అని ఒకటి నెంబర్ 1 అనమాట. తక్కువ ప్రైస్లో నేను చెప్తున్నాను, ఇదే బెస్ట్ అని చెప్పడం లేదు. తక్కువ ప్రైస్లో ది బెస్ట్ సర్వీసెస్ ఇచ్చేది హోస్టింజర్, అండ్ సెకండ్ వచ్చేసరికి గోడాడీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బ్లూ హోస్ట్. ఓకేనా, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్పినవి. ఓకేనా, మీకు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సెకండ్ మనకి హోస్టింగ్. ఈ హోస్టింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనకి అడ్రస్ ఉంది,
మరి మన అడ్రస్కి ఒక పోస్ట్ మ్యాన్ పంపించాలి అంటే ఒక మీడియేటర్ ఉంటారు కదా, అంటే కంటెంట్ని మేనేజ్ చేసి, అంటే ఆ ఉత్తరాన్ని పట్టుకొని ఉత్తరాన్ని మన దగ్గరికి తీసుకొని వచ్చి చేర్చేవాడు ఉంటాడు కదా, కంటెంట్ మేనేజ్మెంట్ అంటారు వాళ్ళని. ఓకే, సో అలా ఎవరు చేస్తారు అని అంటే ఈ హోస్టింగ్ వాడు చేస్తాడు. అంటే మన ఇండియన్ పోస్టల్ ఆఫీస్, బ్లూ డాట్, DHEL, మీకు అర్థం అవడం కోసం ఈజీగా చెప్తున్నాను. ఓకే, సో ఈ హోస్టింగ్ అనేది మనం ఎవరి దగ్గర తీసుకోవచ్చు అంటే సేమ్ యాజ్ హోస్టింజర్ ఇస్తారు, గోడాడీ ఇస్తారు, 1.com, బ్లూ హోస్ట్, వీళ్ళందరూ ఎవరైతే డొమైన్ నేమ్, హోస్టింగ్, ఈ ఇద్దరు కూడా ఒకే వెబ్సైట్లో మనకి దొరుకుతాయి. కాబట్టి ఈ రెండు ఒక దాంట్లో తీసుకోవడం చాలా ఉత్తమం. కాబట్టి ఈ మూడిట్లో ఏం కావాలనుకుంటే అది మీరు చూస్ చేసుకోండి, ది బెస్ట్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు డొమైన్ నేమ్ అంటే ఏంటో తెలిసింది, హోస్టింగ్ అంటే ఏంటో తెలిసింది. ఓకేనా, సో ఏమీ లేదు, ఇది ఒక అడ్రస్. ఈ అడ్రస్కి మీ యొక్క ఉత్తరం తీసుకురావాలి అని అంటే దాన్ని యొక్క ఉత్తరాన్ని పట్టుకునేవాడు, ఉత్తరాన్ని అటు ఇటు మార్చేవాడు, స్టిక్కర్ అంటించేవాడు, మీ ఇంటికి వచ్చి సంతకం తీసుకొని సార్ పోస్ట్ వెళ్ళిపోయింది సార్ అని అవతల వాడికి రిపోర్ట్ చేసేవాడు, వీళ్ళందరూ కూడా ఎవరు అని అంటే హోస్టింగ్ అంటాం. దీని అంతటిని ఏంటంటే హోస్టింగ్ అని మనం అంటాం. ఇప్పుడు మనం ఎడిట్ అండ్ కస్టమ్లోకి వద్దాం. ఇది థర్డ్ స్టెప్, ఇది చాలా ముఖ్యమైన స్టెప్. ఓకేనా, సో ఈ ముఖ్యమైన స్టెప్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఈ ఎడిట్ అండ్ కస్టమ్ ఏంటి అని అంటే మన మొత్తం డొమైన్ అయిపోయింది, డొమైన్ కొనేసాము, హోస్టింగ్ తెలుసు, అంటే పోస్ట్ ఆఫీస్ మన అడ్రస్ రిజిస్టర్ అయిపోయింది, నెక్స్ట్ మన దానికి తీసుకొచ్చేవాడు రెడీ అయిపోయాడు, అంటే ట్రాఫిక్ని తీసుకొచ్చేవాడు రెడీ అయిపోయారు, నెక్స్ట్ ఏంటి అంటే మన ఇల్లు రెడీ అయిపోయింది, మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన ఇంటిని బాగా అందంగా డిజైన్ చేస్తేనే కదా బాగుంటుంది. సో అలా మనకి ఎడిటింగ్ అండ్ కస్టమ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇందులో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి 1 క్లిక్ ఇన్స్టాలేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మాన్యువల్ ఇన్స్టాలేషన్. మ్యాక్సిమం 1 క్లిక్ ఇన్స్టాలేషన్ ఏంటి అని అంటే ఒక్కసారి మీరు క్లిక్ చేస్తే మొత్తం అదంతా కూడా ఇక్కడ మనం బిల్డ్ చేసిన వర్డ్ ప్రెస్లో TEDMED TECH అనే ఒక వర్డ్ ప్రెస్ బిల్డర్ యూజ్ చేసుకొని TEDMED TECH అనే ఒక వెబ్సైట్ని డిజైన్ చేశాను. ఒక క్లిక్ ద్వారా నేను ఇక్కడ ఏంటి హోస్టింగ్లోకి నేను తీసుకురావాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ హోస్టింగ్లోకి నేను ఏదో ఒక ప్లాన్ తీసుకున్నాను, డొమైన్ నేమ్ కొనుక్కున్నాను, హోస్టింగ్ కొనుక్కున్న తర్వాత ఈ వర్డ్ ప్రెస్లో తయారు చేసిన వెబ్సైట్ని నేను ఇక్కడ హోస్టింగ్ చేయాలి. అప్పుడు ఇది పబ్లిష్ అవుతుంది. లేదు అనుకుంటే మీ యొక్క ఇది మీ దగ్గరే ఉన్నట్లు. ఓకేనా, రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఎలా అయితే ఆ ల్యాండ్ మీకు చెందింది కాదో ఎన్నాళ్ళు మీరు అక్కడ ఉన్నప్పటికీ కూడా అలానే మీరు హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకోకపోతే మీ యొక్క వెబ్సైట్ పబ్లిష్ అవ్వదు, మీ యొక్క వెబ్సైట్ సెర్చ్ లిస్ట్లోకి రాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎలా మనకి 1 క్లిక్ ఇన్స్టాలేషన్, అది ఇన్స్టాల్ చేయాలి కదా, ఎక్కడెక్కడో వెబ్సైట్ బిల్డప్ చేసాం, ఎక్కడెక్కడో హోస్టింగ్ చేయాలి, మరి దాన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తేనే కదా అవుతుంది, లేదు దానంతట అది వచ్చేది కదా. సో అందుకు దీన్ని మనం 1 క్లిక్ ఇన్స్టాలేషన్ అంటాం. సో ఇలా కూడా చేయొచ్చు అండ్ మాన్యువల్ ఇన్స్టాలేషన్ కూడా చేయొచ్చు. సో మాన్యువల్ ఇన్స్టాలేషన్ అనేది కొంచెం కష్టం, సో కొన్నిటికి ఉండదు కూడా ఈ 1 క్లిక్ ఇన్స్టాలేషన్. ఇది ఎక్కడ ఉంటే మీరు అక్కడే హోస్టింగ్ కూడా తీసుకోండి. హోస్టింగ్లో మనకి 1 క్లిక్ ఇన్స్టాలేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా వెబ్సైట్ బిల్డర్ ప్లాట్ఫామ్ని ఏం చూస్ చేసుకోవాలి, డొమైన్ హోస్టింగ్ నేమ్ ఎక్కడ కొనుక్కోవాలి, అండ్ ఎడిట్ అండ్ కస్టమ్ అంటే ఏంటో, అండ్ మిగతావన్నీ కూడా మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే వీడియో లెంగ్త్ చాలా ఎక్కువైపోతుంది కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు. ప్రతిరోజు కూడా మీకు ఈ ఛానల్లో డైలీ అప్డేట్స్ ఉంటాయి, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. వారానికో 2 వారాలకు అప్లోడ్ అయితే నేను చేయను. ఓకేనా, సో ఈ కింద ఉన్న మిగతా ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఒక్కసారి మనం రీకలెక్ట్ చేసుకుందాం ఈరోజు చెప్పిన టాపిక్ అంతా కూడా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అని అంటే వెబ్సైట్ బిల్డర్ ప్లాట్ఫామ్ తీసుకోవాలి. తీసుకునే ఏం చూస్ చేసుకుంటాం అంటే మనకి 2 టైప్స్ ఉంటాయి. కోడింగ్ ద్వారా చేయొచ్చు వెబ్సైట్ని, బిల్డర్ ద్వారా చేయొచ్చు. సో కోడింగ్ ద్వారా చేస్తే మనకి చాలా అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి, మనకి టైం ఉండాలి, టైం వేస్ట్ అవుతుంది, మనకి ఎంతో కొంత స్కిల్స్ ఉండాలి, ఇవన్నీ కోడింగ్ ఉండాలి. కాబట్టి సో కోడింగ్ ప్రిఫర్ చేసేవాళ్ళు కోడింగ్ ప్రిఫర్ చేయండి. అండ్ బిల్డర్ ఎవరైతే ఇవేమీ ఉండవో సో వాళ్ళు డైరెక్ట్గా బిల్డర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకే, మనం వెబ్సైట్ని బిల్డప్ చేసేస్తాం, తర్వాత డొమైన్లోకి వస్తాం. డొమైన్ హోస్టింగ్ 2 మనం తీసేసుకున్న తర్వాత మన వెబ్సైట్ అనేది పబ్లిష్ అయిపోతుంది. పబ్లిష్ అయిపోయిన తర్వాత మనం ఈ ఎడిట్ అండ్ కస్టమ్లోకి వచ్చి మన ఛానల్ని మొత్తం ఇన్స్టాల్ చేసేసి మొత్తం మనకు కావాల్సిన విధంగా లేఅవుట్ అనేది మార్చేసుకుంటాం. సో ఫైనల్లీ వెబ్సైట్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇదొకటే కాదు కదా, చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ అంటిల్ దెన్ దిస్ ఈస్ దిలీప్ ముర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.